అంటే కారణం ఉండాలి కదా, ఏ కారణంతో మనం మాడ్యులేషన్ చేస్తాం? సో అది చెప్పండి. ఎందుకంటే మనకి ఒక సెమిస్టర్ అంతా అదే చదివాము, మళ్ళీ ఇప్పుడు ఈ సెమిస్టర్లో కూడా మళ్ళీ అదే ఉంది, రైట్? సో అంటే దర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్, అదేదో ఇంపార్టెంట్ అయితేనే కదా అన్నిసార్లు చదువుతున్నాం. సో అసలు మాడ్యులేషన్ ఎందుకు చేస్తాం? ఓకే, బాగా చెప్పారు. కొంచెం దాన్ని మళ్ళీ ప్రాపర్ గా ఫ్రేమ్ చేసి చెప్పండి. యాంటీనా ఏదో అన్నారు, చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి. టు రెడ్యూస్ ద యాంటీనా హైట్ సార్. ఓకే, సరే. యా, అంటే మనకి ప్రాక్టికల్. ఓకే, ఇంకా 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 రీజన్స్ చెప్పండి. టు To avoid the mixing of the signals. signals, sir. వెరీ గుడ్. సరే, ఓకే, ఇవన్నీ మంచిగా చిలక పలుకులాగా బాగా చెప్తున్నారు, కానీ అవి ఎలా ఎందుకు అన్నది ఏమన్నా రీజన్ తెలుసా? యా, మీరు బాగా చెప్పారు. అంటే ఏమన్నారంటే మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ జరగకుండా, అంటే ఒకదాన్ని ఒకటి కలిసిపోయి అవతల వాళ్ళకి అర్థం కాని విధంగా వినబడుతూ ఉండకుండా ఎవరి సిగ్నల్ వాళ్ళకే వెళ్ళేటట్టు చేసుకోవడంలో కూడా ఇది యూజ్ అవుతుంది, మాడ్యులేషన్ చేస్తామని చెప్పారు, బాగానే ఉంది. అయితే వాట్ ఈస్ దట్ ప్రాసెస్, అది ఎలా జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అవి మనము మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు మాడ్యులేషన్ చేయగానే మీరేమన్నారు, ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ ద యాంటీనా విచ్ వి యూజ్ అన్నారు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అట్లాగే ఇంకేమన్నారు, మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్, మల్టిపుల్ పీపుల్ ఏకకాలంలో మాట్లాడుకోవాలి లేదా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఒకళ్ళ సిగ్నల్ ఇంకోళ్ళతో మిక్స్ అయిపోయి అవతల వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అన్నారు. బట్ డూ యూ నో హౌ ఇట్ విల్ హ్యాపెన్? మీ వాయిస్ క్లియర్ లేదండి, ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు కానీ మేబీ రైట్. సో సరే, ఎవరైతే ఆన్సర్స్ చెప్పారో వాళ్ళు +1 అని మార్కులు వేసుకోండి, ఓకేనా? ఎవరైతే ఆన్సర్స్ చెప్పారో వాళ్ళు +1 అని మార్క్స్ వేసుకోండి, రైట్? సో లెట్ మీ స్టార్ట్ షేరింగ్. అదే అదే మొత్తానికి మీరు యాంటీనా చిన్న సైజ్ లో పెట్టుకునేటట్టుగా చేయొచ్చు అన్నారు. అది ఎలా అన్నది మనం కొంచెం థియరిటికల్ గా చెప్పుకున్నాక, సమ్ ఈక్వేషన్స్ కూడా డిరైవ్ చేసినాక వి విల్ గో అండ్ డూ సమ్ సిమ్యులేషన్స్ ఇన్ ద MATLAB, సరేనా? సో నేను ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నా వేర్ ఐ క్యాన్ రైట్ సంథింగ్. ఓకే, సో యాడ్ ఎ న్యూ పేజ్. సరేనా? సరే, ఓకే. సో కొత్తగా ఒక పేజ్ తీసుకున్నాను, ఇక్కడ నేను రాయొచ్చు అనమాట. ఓకే, సరే, ఇక్కడ ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నాను, OneNote అనే దాంట్లో. యా, రైట్. సరే, ఇక్కడ రాస్తాం మనము మాడ్యులేషన్ ఎందుకు చేస్తాం. ఓకే, రైట్, లెట్ మీ స్టార్ట్ రైటింగ్. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, బేసికల్లీ ఫస్ట్ కొంచెం థియరిటికల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం, ఓకేనా? క్యారియర్ యొక్క సమ్ పర్టికులర్ ప్రాపర్టీ వీఆర్ ట్రైంగ్ టు చేంజ్. వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? మోస్ట్లీ వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద carrier యొక్క సంథింగ్ వీఆర్ గోయింగ్ టు చేంజ్. యు ఆర్ యూజింగ్ మెసేజ్ సిగ్నల్. ఈ మెసేజ్ సిగ్నల్ యొక్క యూ మే బి యూజింగ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్. ఓకే, రైట్. యా, ఓకే. సో బేసిక్ గా మనము అనలాగ్ కమ్యూనికేషన్స్ మాట్లాడేటప్పుడు ఈ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ చూస్తున్నాం. సో ఇన్ ద ప్రాసెస్ ఏం జరుగుతుంది, లెట్ us try to see some simple example. Let us say we have some signal Vc of t, ఒక క్యారియర్ సిగ్నల్ ఉందనుకుందాం, అండ్ లెట్ మీ రిప్రజెంట్ ఇట్ యాజ్ cos 2π fct అనుకుందాం. ఓకే, చాలా సింపుల్ సిగ్నల్ ఒకటి తీసుకున్నా, సింపుల్ సైన్సాయిడల్ తీసుకున్నా. లెట్ మీ సే I have another signal which we call as the message signal as some cos 2π fmt. Okay, let me perform simple multiplication. Okay, just a simple multiplication చేద్దాం. చేసినప్పుడు ఏమవుతుంది,
these two will get multiplied. You will have something like cos 2 pi fct into cos 2 pi fmt. ఓకే, నార్మల్ సింపుల్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చేస్తే మనకి ట్రిగ్నామెట్రీలో చదివాం మనం ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రిగ్నామెట్రీలో మనం చదివిన దగ్గర, బికాస్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ cos a cos b, you can write it in the form of, suppose we will multiply and divide with some 2. okay, so then this 2 cos a cos b లాగా ఏదైతే ఉందో, that we will be able to write in the form of fc plus fm times t కాంపోనెంట్. ఇదొక కాంపోనెంట్ వస్తుంది. అలాగే fc minus fm times t, ఇది ఇంకొక కాంపోనెంట్ వస్తుంది. సో దీస్ టూ కాంపోనెంట్స్ ఆర్ గెటింగ్ జనరేటెడ్. ఇప్పుడు నౌ దిస్ ఈస్ ద వెరీ క్రూషియల్ థింగ్. మనం పర్ఫామ్ చేసింది సింపుల్ మల్టిప్లికేషనే, బట్ దట్ సింపుల్ మల్టిప్లికేషన్ ఈస్ గివింగ్ us these two components. okay, you again have here cos, you have here cos 2 pi 2 pi. okay, cos 2 pi 2 pi ఉంది. సో what is the meaning of this? Let us try to understand. okay, ఇక్కడ మీనింగ్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, సో ఆఫ్టర్ 5 minutes మనం MATLAB లో ఉంటాం, కంగారు పడకండి. ఓకే, సో ఆ 5 minutes మాత్రం ఫస్ట్ ఆ థియరీ కాస్త అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. సపోజ్ ఇక్కడ దిస్ సైడ్ దేర్ ఆర్ 2 people. ఓకే, ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ. సపోజ్ లెట్ us కాల్ దెమ్ యాజ్ సమ్ A and B. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఛానల్. అండ్ ఇక్కడ దే వాంట్ టు టాక్ టు సమ్ 2 people CD. ఏ అనేటోడు సితో మాట్లాడాలనుకుంటున్నాడు, బి అనేటోడు డితో మాట్లాడాలనుకుంటున్నాడు. సో ఒక హ్యూమన్ బీయింగ్ మాట్లాడేటప్పుడు జనరల్ గా ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి అంటే, మనం మాట్లాడే మాటల ఫ్రీక్వెన్సీ జనరల్ గా 300 to 3300 హర్ట్స్ అలా ఉంటది రఫ్లీ. ఓకే, రఫ్లీ ఒక పర్సన్ మాట్లాడినప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఇలా ఉంటాయి. అంటే ఏ అనేటోడు మాట్లాడినా ఇదే ఫ్రీక్వెన్సీస్ లో మాట్లాడతాడు, బి అనేటోడు మాట్లాడినా కూడా ఇదే ఫ్రీక్వెన్సీ రేంజ్ లో మాట్లాడతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు అవతల ఉన్న ఇద్దరితో, అంటే వీళ్ళ మాటలు మిక్స్ అయిపోతాయి, బికాస్ దే ఆర్ ఇన్ ద సేమ్ రేంజ్. ఓకేనా, అండ్ అవతల వాళ్ళకి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఓకే, బట్ అయితే ఇద్దరు ఉన్నప్పుడు పర్వాలేదు, కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగారు అనుకో, మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ హియర్ వాంట్ టు టాక్ టు మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ హియర్ ఎట్ ద సేమ్ టైం. అయితే అప్పుడు మనకి ఎలా ఉంటది, ఏదో ఒక మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది చూడు, అలా అయిపోతుంది అనమాట. ఎవరేం మాట్లాడుతున్నారు స్పష్టత అనేదే ఉండదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, ఎవరి మాటలు ఒకటి మాటలు అందరికీ వినబడుతుంటాయి. ఇట్ ఈస్ లైక్ మరి అప్పుడు ఏదైనా వాళ్ళు సీక్రెట్ గా ఏదైనా చెప్పుకోవాలంటే అది కూడా కుదరదు కదా. ఓకే, సో మరి మనం ఏం చేయొచ్చు? ఓకేనా, బికాస్ ఎవ్రీ ఛానల్ విల్ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. జనరల్ గా వీసే బ్యాండ్ విడ్త్ లిమిటేషన్ అంటూ ఉంటాం, రైట్? ఓకే, సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, లెట్ us ఫాలో ది సింపుల్ టెక్నిక్. ఇప్పుడు వీళ్ళ ఫ్రీక్వెన్సీ సమ్ f1 అనుకుంటే, వీళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంది. ఓకే, లెట్ మీ జస్ట్ రిప్రజెంట్ యాజ్ f1 అప్రాక్సిమేట్లీ. ఓకే, అంటే సేమ్ రేంజ్ లో ఉంది. సో ఆ రెండు మిక్సప్ అయిపోతాయి ఒకేసారి ఒకే ఛానల్ నుంచి పాస్ చేయడానికి ట్రై చేస్తే. ఓకే, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, బై డూయింగ్ సంథింగ్ కాల్డ్ మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్ లో ఏం చేస్తున్నాము, వన్ ఆఫ్ ద సింపుల్ వే ఆఫ్ మాడ్యులేషన్ ఈజ్ సింప్లీ మల్టిప్లయింగ్ ద సిగ్నల్స్ లైక్ దిస్. ఓకేనా, అంటే ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఇంత సింపుల్ గా చేయలేకపోవచ్చు, వి మే బి డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రా ఆల్సో, బట్ వన్ ఆఫ్ ద సింపుల్ టెక్నిక్ ఆఫ్ మాడ్యులేషన్ ఈజ్ డైరెక్ట్ మల్టిప్లికేషన్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను దీన్ని సమ్ fc is equal to సపోజ్ ఒక 10 MHz తో 10 MHz అనే కాంపోనెంట్ తో మల్టిప్లై చేశాను అనుకుందాం. అలాగే ఈ సిగ్నల్ ని సపోజ్ నేను ఒక 20 MHz అనే సిగ్నల్ తో మల్టిప్లై చేశాను అనుకుందాం. ఓకే, దెన్ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ సిగ్నల్స్ అన్ని కూడా 10 MHz ప్లస్ ఆర్ మైనస్, సపోజ్ if I am multiplying this signal with the 10 MHz and this signal with the 20 MHz, నాకు అప్పుడు ఎలాంటివి వస్తాయంటే 10 మెగా ప్లస్ ఆర్ మైనస్ f1, అలాగే 20 మెగా ప్లస్ ఆర్ మైనస్ f1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ సిగ్నల్ అండ్ ఈ సిగ్నల్ దే ఆర్ నాట్ ఓవర్లాపింగ్. ఓకే, నేను జస్ట్ ఒక 1 minute లో వస్తాను. జస్ట్ కీప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ఆర్ ట్రై టు జస్ట్ థింక్ మోర్ అబౌట్ ఇట్. నేను 1 minute లో బ్యాక్ వస్తున్నా. Okay, sir. Okay. Hello, dear students. So during this time, if one of your friend is not available here, just inform them there is a meeting like this in this channel. Okay.
సో మీరు ఒకవేళ పొరపాటున వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ గ్రూప్లో లేకపోయింటే పార్టిసిపేట్ ఇంకా 45 మెంబర్సే ఉన్నారు. అరౌండ్ 64 మెంబర్స్లో 45 మెంబర్సే ఉన్నారు. సో ఇంకా సో అరౌండ్ 20 మెంబర్స్ దాకా ఇన్ఫర్మేషన్ రీచ్ కాలేదో, లేకపోతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో, మీ ఫ్రెండ్స్ ఇక్కడ లేరు అనేసి చెక్ చేసుకుంటే, లేరని అనిపిస్తే వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి ఈ ప్రాసెస్ ఇలా జాయిన్ కండి అని చెప్పండి దయచేసి. ఓకే, చేస్తారా? హలో, Yes, sir. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. సార్ ఎలాగో మనకి వన్ మినిట్ టైం ఇచ్చారు కాబట్టి ఈ 1 minute మీ ఫ్రెండ్ ఎవరైనా ఇక్కడ అవైలబుల్ లేకపోతే, సో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా? మీకు సేమ్ ఇదే ఇన్ఫర్మేషను మనము సపరేట్గా ఇదే ఇన్ఫర్మేషన్ కోసం మనం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యు ఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో యు ఆర్ లక్కీ. సార్కి టైం దొరకడం, అందుబాటులో ఉండడం, సో రైట్ షెడ్యూల్ చేసి మనకి ఈ టైంలో మనకి టైం స్పెండ్ చేయడం అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ టైమింగ్ను జస్ట్ వాళ్ళకి చెప్పండి. ఓకే, సో సో నాకు ఎందుకు మీకు 1 minute టైం ఇచ్చాను అంటే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ సింపుల్ కాన్సెప్ట్. మీకు ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాలేదంటే దయచేసి నన్ను ఇప్పుడే అడగండి. ఓకే, మనము వీటికి సంబంధించి మళ్ళీ ప్రోగ్రామ్స్ లాగా రాస్తాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది అర్థం కావాలి. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్ అంటే, two people are talking in the same range 300 to 3300. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సిగ్నల్ ని, ఓకే, నేనేమనాలి యాక్చువల్లీ సంథింగ్ లైక్ F1 నుంచి F2 అనాలి. ఓకే, కాకపోతే ఈ మొత్తంలో కలిసి ఐఎమ్ సింప్లీ అజ్యూమింగ్ దేర్ ఈస్ వన్ సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అనుకుందాం, అండ్ ఐఎమ్ కాలింగ్ దట్ యాజ్ సమ్ F1. ఓకే, ఈ మొత్తం ఇలా ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటికీ రిప్రజెంటేషన్ లాగా, ఒక ప్రతినిధి లాగా F1 అనే సింగిల్ ఫ్రీక్వెన్సీని కన్సిడర్ చేస్తున్నా. సపోజ్ ఇప్పుడు ఆ సిగ్నల్ ని let me assume that I am doing modulation. When I say modulation, you can think of as if you are simply multiplying that signal. Okay, so అలా చేసినప్పుడు నాకేం వస్తుంది, ఇక్కడ మనం చూసాము cos of fc plus fm, cos of fc minus fm వచ్చాయి, cos of ఇది వచ్చాయి. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, 10 మెగా ప్లస్ ఆర్ మైనస్ f1 ఒక సిగ్నల్ వస్తుంది, 20 మెగా ప్లస్ ఆర్ మైనస్ f1 అని ఇంకొక సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎంత గ్యాప్ ఉంది, 10 మెగాహెర్ట్జ్ గ్యాప్ ఉంది, 20 మైనస్ 10 లాగా. ఓకే, అంటే చాలా దూరంగా ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ ద ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, ఇది ఫ్రీక్వెన్సీ అనుకుందాం. మొదట్లో ఏం జరిగింది అంటే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. ఇది ఫ్రీక్వెన్సీ యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ అనుకుందాం. ఓకే, మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్. ఇప్పుడు మొదట్లో ఏం జరిగిందంటే, ఇది 0 అనుకుందాం, 0 హర్ట్స్. ఓకే, ఇది హర్ట్స్ లో ఉంది. మామూలుగా అయితే 300 నుంచి 3300, మొదటి వ్యక్తి ఇదే బ్యాండ్ యూజ్ చేసుకుంటున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, మొదట్లో ఒక వ్యక్తి ఇదే బ్యాండ్లో మాటలు మాట్లాడుతున్నాడు, రెండవ వ్యక్తి కూడా ఇదే బ్యాండ్లో మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినాయి అన్నమాట. కాబట్టే అవతల వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి మాటలు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతోంది, వన్స్ యూ డూ దిస్ మల్టిప్లికేషన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ విచ్ వీఆర్ కాలింగ్ యాజ్ ద మాడ్యులేషన్. మాడ్యులేషన్ అంటే మార్చడము అని అర్థం తెలుగులో. మామూలుగా ఏదో ఒకటి మార్చడం. మనం ఈవెన్ మీరు వినే ఉంటారు, గొంతు మార్చి మాట్లాడడం, దట్ ఈస్ కాల్డ్ టోన్ మాడ్యులేషన్. ఓకేనా, ఇప్పుడు బాధాకరమైన విషయాలు ఏదైనా చెప్పేటప్పుడు ఒకలాగా గొంతు పెట్టి మాట్లాడతాం, సంతోషకరమైన విషయం చెప్పేటప్పుడు ఇంకోలాగా గొంతు పెట్టి మాట్లాడతాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్, రైట్? ఎస్పెషల్లీ మిమిక్రీ చేసే వాళ్ళు ఈ మాడ్యులేషన్ ని చాలా బాగా యూస్ చేసుకుంటారు. సో మాడ్యులేషన్ మీన్స్ సంథింగ్ మార్చడం. ఓకే, సరే. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, వన్స్ వి డూ దట్ మాడ్యులేషన్, ఒక వ్యక్తి యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడికి మారిపోయింది, ఇంకొక వ్యక్తి యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడికి మారిపోయింది. అంటే నేను మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీ యాక్సిస్ బొమ్మ గీసాను అనుకో ఫ్రీక్వెన్సీ డొమైన్ లో, ఈసారి ఏం జరుగుతుంది అంటే, ఇది ఎఫ్ అనుకుందాం, మళ్ళీ ఇది హర్ట్స్ అందాం. ఓకే, సో ఒకరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు, అంటే ఇది దిస్ ఈజ్ అరౌండ్ 10. ఓకే, 10 మెగా. ఓకే, లెట్ మీ కాల్ దిస్ ఈజ్ ఇన్ మెగా. ఇప్పుడు మెగాలో ఉందనుకుందాం. ఒకరేమో 10 మెగా దగ్గర ఉన్నారు, ఇంకొకరు మాట్లాడే మాటలు 20 మెగా దగ్గర ఉంది. అంటే సెంట్రల్ ఫ్రీక్వెన్సీ ఇస్ 20. ఓకే, సెంటర్ ఫ్రీక్వెన్సీ ఇస్ 20 మెగా, సెంటర్ ఫ్రీక్వెన్సీ ఇస్ 10 మెగా, అండ్ ఈ రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. సో దెర్ ఈస్ నో ఓవర్లాప్ ఆఫ్ ద బ్యాండ్స్. ఓకేనా, కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. అంటే ఈజీ అని ఎందుకు అంటున్నామంటే,
వేరే వేరే ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూజ్ సమ్ ఫిల్టర్. ఇక్కడ మనం ఒక ఫిల్టర్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళకే వినబడతాయి. ఇక్కడ ఇంకొక ఫిల్టర్ పెట్టామనుకో, బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో వాళ్ళ మాటలు ఎవరికైతే అంటే ఏసీ మాట్లాడుకునేవి ఏసీకి మాత్రం వినబడేటట్టు, బి అండ్ డి మాట్లాడుకునేవి బీడీకి మాత్రం వినబడేటట్టు మనం చేయొచ్చు బై సెలెక్టింగ్ ప్రాపర్ విండోస్. ఇక్కడ దాకా కాన్సెప్ట్ అర్థమైందా చెప్పండి. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్. సరే, ఓకే, మంచిది, మంచిదమ్మా, రైట్, ఓకే, సరే. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అప్పటికప్పుడు అడుగుతుండండి. మీరేం కంగారు పడకండి, మనం స్లోగా పోతున్నామని. ఒకసారి ఈ కాన్సెప్ట్ అర్థమైనాక చాలా ఫాస్ట్ గా వెళ్తాం. ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి 5-5 నిమిషాల్లో రాసేయచ్చు. ఓకేనా? ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ద బేసిక్ ఫిజికల్ ప్రిన్సిపల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. తర్వాత యాంటీనా సైజ్ విషయానికి వద్దాం. సో మీరు అన్నారు యాంటీనా సైజు తగ్గించడానికి ఉపయోగపడుతుందని. ఎందుకు అలా? సో లెట్ us see that. ఓకే, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో. ఓకే, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎట్లా అంటే, సపోజ్ లెట్ మీ టేక్ దిస్. మనకి ఇంటికి కరెంట్ వస్తుంది కదా త్రూ సమ్ లైన్స్. దానికి ఏం పేరు పెడతాం మనం మామూలుగా? మనకి ఇంట్లోకి కరెంట్ వస్తుంది కదా బయట సబ్ స్టేషన్ నుంచి. ఓకే, సో ఆ లైన్స్ ఏమంటాం మనము? ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం, రైట్? సో ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క మెయిన్ ఏం చేయాలి అవి ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఎలక్ట్రికల్ జనరేటింగ్ స్టేషన్ అనుకుందాం. ఓకేనా? ఇది జనరేషన్ ఓకే, స్టేషన్, జనరేటింగ్ స్టేషన్. ఉదాహరణకి ఇది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనుకుందాం. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఓకేనా? సో అక్కడ నుంచి రాజంపేట వరకు రావాలి. ఓకే, రాజంపేటలో సమ్ కాలేజ్కి రావాలి ఇది. ఓకే, సో రావాలి అన్నప్పుడు మనము కొన్ని ట్రాన్స్మిషన్ లైన్స్ పెట్టి వైర్ ద్వారా పవర్ ని పంపించాం, ఎలక్ట్రిక్ పవర్ ని పంపించాం. మన ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ ఎంత పంపిస్తే మాక్సిమం అంతా ఇక్కడ రావాలని కోరుకుంటామా, లేకపోతే మధ్యలోనే గాలిలో కొంచెం వెళ్ళిపోవాలని కోరుకుంటామా? చెప్పండి. మాక్సిమం రావాలని. మనం పంపించిన దాంట్లో మాక్సిమం పవర్ ఎంత పంపిస్తే అంత, ఎంత కుదిరితే అంత, ఎంత మాక్సిమం కుదిరితే అంత మాక్సిమం కాలేజ్ దాకా వచ్చేయాలని కోరుకుంటాం, రైట్? సో ఆ పని ఎవరు చేస్తారంటే ట్రాన్స్మిషన్ లైన్స్ చేస్తాయి. అయితే అవి కూడా ఎలా చేస్తున్నాయి? దట్ ఈస్ ఏ గైడెడ్ మీడియం. ఒక వైర్ ఆధారంగా చేస్తున్నాయి. అంటే వైర్ లోపల నుంచి వస్తుంది అని నేను అనలేను, కానీ వైర్ చుట్టూతా కూడా దేర్ విల్ బి సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. బేసిక్ గా అది ఒక ఈఎం వేవ్ లాగా అది ట్రాన్స్మిట్ అయి వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సాధారణ ట్రాన్స్మిషన్ లైన్ కి యాంటీనాస్ కి ఏమన్నా తేడా ఉందా? ఉంటే ఏంటి? అంటే మీరు ఇంకా సెకండ్ ఇయరే కాబట్టి పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు. మీ దృష్టిలో దీనికి ఏమైనా సంబంధం ఉందా? కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ దిస్? ట్రాన్స్మిషన్ లైన్ కి వైర్లెస్ సార్. వెరీ గుడ్, బాగా చెప్పాము ఎవరో కానీ. వైర్ సార్. వెరీ గుడ్, ఓకే, గుడ్, ఓకే. మీరు +1 వేసుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇంత సింపుల్ ఆన్సర్ చెప్తే కూడా వాళ్ళకి +1 మార్క్ వేసుకోమన్నాడు అని అనుకుంటారు. బట్ వేరే వాళ్ళు ఎందుకు చెప్పలేదు? నేను ఎవరిని చెప్పొద్దని అనలేదు కదా. సో ఎవరు చెప్తారో, ఎవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి +1 వస్తూ ఉంటుంది. ఓకే, గుడ్. సో ఇది వైర్ ద్వారా, ఇది వైర్ లేకుండా. అయితే ఈ రెండింటి మధ్యలో దేర్ ఇస్ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. గమనించండి ఇప్పుడు జాగ్రత్తగా. మనం ట్రాన్స్మిషన్ లైన్ గీయమంటే ఇలా ప్యారలల్ లైన్స్ లాగా గీస్తాం కదా సాధారణంగా, అవునా? అవునా? సాధారణంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక చిన్న తమాషా జరుగుతుంది చూడండి. ఎప్పుడైతే మనం ఇలా వైర్స్ ని ఇలా ప్యారలల్ గా పెట్టి, మీరు గమనించండి, ఇప్పుడు ఇంటి దగ్గర వైర్స్ మనం చూసినప్పుడు వాటి మధ్య దే విల్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓకేనా? అవేమి టచ్ అవుతున్నట్టుగా ఉండవు కదా, కొంత డిస్టెన్స్ పెడతారు వాటి మధ్య. ఓకే, ఇప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరీ టచ్ చేసి పెట్టకూడదు, ఆర్ మరీ ఎక్కువ దూరం కూడా పెట్టకూడదు. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ ఇక్కడ చేస్తాం చూడండి. ఈ లైన్స్ ని నేను ఇక్కడ బెండ్ చేస్తా. నేను వేరే కలర్ పెన్ తీసుకొని అజ్యూమ్ దట్ ఇది ఇలా స్ట్రైట్ గా ఉంది, దాన్ని నేను కాస్త ఇలా ఇక్కడ బెండ్ చేశాను అనుకుందాం. ఇలా ప్లస్ ఇలా అంటే ఇక్కడ బొమ్మ గీస్తున్నా చూడండి, ఇలా బెండ్ అయిందనమాట. ఆ ట్రాన్స్మిషన్ లైన్ ని నేను ఇలా బెండ్ చేశాను అనుకో, దూరం పెరిగింది కదా ఇక్కడ. ఇప్పుడు రైట్ సైడ్ లో దూరం పెరిగింది. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇలా మనం దూరం పెంచుతూ ఉంటామో అప్పుడు అది మెల్లమెల్లగా యాంటీనా లాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఈ వైరే యాంటీనా లాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అర్థమవుతుందా? వైర్ అయితే ఒక నిమిషం. అయితే ఇప్పుడు ఇక్కడ గమ్మత్తు, ఇక్కడ ఏంటంటే గమ్మత్తు, మనం ఈ డిస్టెన్స్ పెంచినప్పుడు యాంటీనా లాగా బిహేవ్ చేస్తూ ఉంటది. యాంటీనా లాగా బిహేవ్ చేయడం అంటే ఏంటి అంటే,
ఇప్పటిదాకా మామూలుగా ఇలా ప్యారలల్ లైన్స్ లాగా ఉన్నప్పుడేమో ఎక్కువ ఎనర్జీ ఈ లైన్ ద్వారా ట్రాన్స్మిట్ అవడానికి ట్రై చేసింది. ఓకేనా? బయటికి రేడియేషన్ పెద్దగా జరగలేదు. ఓకేనా? గాలిలోకి రేడియేషన్ జరుగుతుందా? మామూలు ట్రాన్స్మిషన్ లైన్స్ లో చాలా తక్కువ జరుగుతుంది. మనము రేడియేషన్ బయటికి జరగాలని కోరుకోము. కొత్తగూడెంలో తయారైన సిగ్నల్ రాజంపేట దాకా బాగా రావాలని కోరుకుంటాం. అంటే గాలిలోకి వైర్ ద్వారా రేడియేషన్ అనేది ఎక్కువ జరగకూడదు. అలా జరిగితే మనం దాన్ని రేడియేషన్ లాస్, అది మనకి నష్టము అని ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకి సిగ్నల్ కాలేజీకి రావాలి, వైర్ ద్వారా రావాలని కోరుకుంటున్నాం. అది గాలిలో కలిసిపోతా చాలా వరకు అంటే మనం ఒప్పుకోం దాన్ని. రేడియేషన్ లాస్ అంటాం దాన్ని, ట్రాన్స్మిషన్ లాస్ అంటాం దాన్ని. ఓకే, కానీ అదే ఒక యాంటీనాకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం కావాలనే ఈ వైర్స్ ని దూరం పెంచినప్పుడు అది సిగ్నల్ ని ఎక్కువగా రేడియేట్ చేయడం మొదలు పెడుతుంది. అంటే యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఇంక్రీజెస్, ఓకేనా, వైర్స్ ఇంక్రీజెస్, ఇట్ రేడియేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? డైరెక్ట్ ట్రాన్స్మిషన్ తగ్గి రేడియేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే పర్సెంటేజ్. ఓకేనా? సో ఒక పర్టికులర్ లాగా పెట్టినప్పుడు ఇట్ విల్ గివ్ మోర్ రేడియేషన్. ఓకేనా? సరే, ఇవి మీరు తర్వాత క్లాసెస్ లో చూస్తారు. అయితే రేడియేషన్ ఎక్కువ ఉండాలి అంటే, రేడియేషన్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటంటే సిగ్నల్ ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుందని అర్థం. యాంటీనా విషయంలో మాట్లాడుకున్నప్పుడు యాంటీనా, ఒక బెస్ట్ యాంటీనా ఎప్పుడు అంటాం? ఒక యాంటీనాలో 2 రకాలు, మళ్ళీ ట్రాన్స్మిటింగ్ యాంటీనా, రిసీవింగ్ యాంటీనా. ఒక యాంటీనా చాలా బాగా పనిచేస్తుంది మనం ఎప్పుడు అంటామంటే ఆ యాంటీనా వీలైనంత ఎక్కువ రేడియేషన్ ఇవ్వాలి, అంటే వీలైనంత ఎక్కువ ఎనర్జీని గాలిలోకి అది వదలగలగాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్మిటింగ్ యాంటీనా అంటే అక్కడ గాలి ఉండొచ్చు, లేకపోతే స్పేస్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇట్ నీడ్ నాట్ బి ఎయిర్ అయినా కావచ్చు, స్పేస్ అయినా కావచ్చు. యాంటీనా బాగుందని మనం ఎప్పుడు అంటాము అంటే అది వీలైనంత ఎక్కువ రేడియేషన్ చేయాలి. అదే ట్రాన్స్మిషన్ లైన్ బాగుందని ఎప్పుడు అంటాం మనము అంటే వీలైనంత తక్కువ రేడియేషన్ చేయాలి. ట్రాన్స్మిషన్ లైన్ తక్కువ రేడియేషన్ చేయాలి, ఎంత తక్కువ రేడియేషన్ చేస్తే అంత మంచిది. ఓకే, అక్కడ ట్రాన్స్మిషన్ లైన్ లో రేడియేషన్ ఎక్కువైంది అనుకో మనం దాన్ని నష్టంగా భావిస్తాం. కానీ యాంటీనా విషయంలో ఎంత ఎక్కువ రేడియేషన్ చేస్తే అంత లాభం అని భావిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మరి ఒక యాంటీనా బాగా రేడియేషన్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటంటే, లెట్ మీ రైట్ నౌ విత్ ఎ డిఫరెంట్ పెన్. ఓకే, ఒక నిమిషము, లెట్ మీ టేక్ ఎ డిఫరెంట్ కలర్ పెన్. యా, సో దాని యొక్క ఫిజికల్ డైమెన్షన్స్. ఓకేనా? యాంటీనా యొక్క ఫిజికల్ డైమెన్షన్స్ ఎలా ఉండాలి అంటే λ/4, అంటే వేవ్ లెంత్. మనం ఏదైతే వేవ్ లెంత్ యూజ్ చేస్తామో ఆ సిగ్నల్ ట్రాన్స్మిషన్ లో ఆర్ రిసెప్షన్ లో, దాని యొక్క వేవ్ లెంత్ సంథింగ్ లాంబ్డా అనుకుంటే λ/4 కి అప్రాక్సిమేట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ అంటాం అనమాట. ఓకేనా? ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ λ/4 లాగా ఉండాలి. ఓకే, సో లెట్ us now assume we are directly talking. మనం ఒక 300 to 3300 హర్ట్స్ మాట్లాడతాం. బేసిక్ గా ఇదేంటిది? ఒక మెకానికల్ సిగ్నల్. మన మాటల గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఇది ఒక బేసిక్ గా మెకానికల్ సిగ్నల్. ఓకే, ఇప్పుడు let us assume that we are converting this into some electromagnetic wave లాగా మార్చాం అనుకుందాం. ఓకేనా? బేసిక్ గా ఇది మెకానికల్ సిగ్నల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ లాంగిట్యూడినల్ సిగ్నల్. ఇది సౌండ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇది ఒక లాంగిట్యూడినల్ సిగ్నల్ అండ్ మెకానికల్ సిగ్నల్. ఓకే, అయితే ఇదే ఫ్రీక్వెన్సీని నేను సపోజ్ ఈఎం వేవ్ లాగా మార్చాను అనుకుందాం, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా మార్చాను అనుకుందాం. ఇప్పుడు ఈ సిగ్నల్ ని మనం ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఓకే, మనకి ఎంత పెద్ద యాంటీనా కావాలి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ λ/4 ఉంది. ఓకేనా? ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయము, మనకి ఈ మాట అర్థం కావాలి. చాలా సార్లు మీరు ఈ పదం వినే ఉంటారు, ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ అంటారు. దీని అర్థం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెట్ us try to see. మీరు ఎప్పుడన్నా సపోజ్ సి ప్రోగ్రామ్ లోనో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లోనో చూసుంటారు, ఆర్డర్ ఆఫ్ ఎన్ అని, లేకపోతే ఆర్డర్ ఆఫ్ n² ఇలా వింటుంటారు. అంటే సమ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఆల్గరిథంలో ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మేబీ మీరు బబుల్ సార్ట్, క్విక్ సార్ట్ ఇలా పేర్లు విని ఉంటారు ఎక్కడో ఒక దగ్గర. ఓకేనా? సి ప్రోగ్రామ్ లోనో డేటా స్ట్రక్చర్స్ లోనో అక్కడ మీరు ఇలాంటివి చూసుంటారు. ద నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఆల్గరిథం ఆర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ n, లేకపోతే ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ n². ఇట్లాంటి మాటలు మనము వింటూ ఉంటాం. కానీ ఆ పదం యొక్క అర్థం ఏంటి? ఆ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ అనే దాని యొక్క అర్థం ఏంటి అంటే, జనరల్ గా మీనింగ్ ఏంటి అంటే
సపోజ్ ఐ సే దేర్ ఇస్ సమ్ నెంబర్ కాల్డ్ 50, ఒక నెంబర్ 50 ఉందని నేను అనుకో. ఇప్పుడు ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 50 అని మనతో ఎవరైనా అన్నారు అనుకుందాం. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే టేక్ 10 times లెస్. దీనికి 10 times లెస్ అంటే ఎంత చెప్పండి? 10 times లెస్ ఎంత? ఇంకొక విషయము, ఇప్పుడు మనకి మధ్యలో సిగ్నల్ కట్ అవుతుంది. ఇది జూమ్ మీటింగ్ కదా, మనకి ఇది లైసెన్స్ లేదు కాబట్టి 1 minute లో సిగ్నల్ కట్ అవుతుంది. మళ్ళీ లాగిన్ అవ్వచ్చు, సేమ్ లింక్ తో లాగిన్ అవ్వండి, సరేనా? 1 minute లో సిగ్నల్ కట్ అవ్వచ్చు. ఓకే, జస్ట్ మళ్ళీ లాగిన్ అవ్వండి. ఐ విల్ కంటిన్యూ ద క్లాస్, సరేనా? రైట్, మీరు మధ్యలో ఏదైనా బ్రేక్ లాగా కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు, 2-3 minutes. ఓకేనా, ఇట్స్ రైట్, అండ్ దెన్ కమ్ బ్యాక్ అలా అనమాట. బట్ 1 minute తర్వాత యూ కెన్ అగైన్ లాగిన్ విత్ ద సేమ్ లింక్. ఓకే, సరే. సో దీనికి ఇప్పుడు 10 times తక్కువ అంటే ఎంత చెప్పండి? 50కి 10 times తక్కువ ఎంత? ఎంత? 40. 10 times. అమ్మా, సరిగా విను. ప్రశ్న సరిగా విను. 10 times తక్కువ అంటే 5. 10 times నేను -10 అనట్లేదు. 5, sir. నేను Yes, చూడు, sir, నేను వాడే 5. పదము 10 times అంటున్నా. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అని అర్థం, అవునా? ఓకే, అట్లాగే